నమస్తే అందరికీ. మనం ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అయితే తెలుసుకుందాం. ఇంపార్టెంట్ అని ఎందుకన్నానంటే, ఎన్ని కంపెనీలో చేసినా కూడా మన యొక్క పీఎఫ్ అమౌంట్ అనేది పూర్తిగా తీసుకునేవాళ్ళని అనుకుంటారు అందరూ కూడానే. కానీ మనం తెలిసి తెలియక చేసిన చిన్న చిన్న తప్పుల వల్ల మనకు జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. మనం ఈరోజు పీఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే తీసుకోకపోతే వచ్చే ఇబ్బందుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఖచ్చితంగా కంటెంట్ ఉన్న వీడియోలు అయితే మాత్రమే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక పర్సన్ది ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నారు, దాని గురించి పరిశీలిద్దాం. ఇతను మొత్తం 4 కంపెనీస్లో అయితే వర్క్ అయితే చేశాడు. మొదటగా 1 సెప్టెంబర్ 2017 నుండి 13th January 2019 వరకు అయితే ఒక కంపెనీలో చేశాడు. తర్వాత 1 జూలై 2019 నుంచి 3rd January 2022 వరకు అయితే సెకండ్ కంపెనీలో అయితే చేశాడు. తర్వాత ఇతను 7 months అయితే జాబ్ లేకుండా ఖాళీగా ఉన్నాడు. ఈ 7 monthsలో అయితే అతను ఓల్డ్ కంపెనీ నుండి న్యూ కంపెనీకి ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఫైనల్ సెటిల్మెంట్ అయితే చేసుకుని అమౌంట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అది ఇక్కడ మీరు చూడవచ్చు. 19 and 10C కూడా అప్లై చేసుకుని అమౌంట్ అయితే ఫైనల్ సెటిల్మెంట్ కూడా అయిపోయింది. కానీ తర్వాత ఇతను 1 ఆగస్ట్ 2022న ఒక కంపెనీలో అయితే జాయిన్ అయ్యాడు. అది ఇతని 3వ కంపెనీ. అయితే ఇతను 31 ఆగస్ట్ 2024 వరకు ఈ కంపెనీలో అయితే జాబ్ చేశాడు. కానీ ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఇతను సెప్టెంబర్ అక్టోబర్ ఈ 2 months అయితే ఇతను ఖాళీగా ఉన్నాడు. దానివల్ల ఇతనికి 1 నవంబర్ 2024 అయితే అతనికి పిఎఫ్ తీసుకునే వెసులుబాటు అయితే వచ్చింది. కానీ ఇతను 1 నవంబర్ 2024న కొత్త కంపెనీలో కూడా జాయిన్ అయ్యాడు. అయితే జాయిన్ అయినా ప్రాబ్లం లేదు. కానీ ఇతను చేసిన మిస్టేక్ ఏంటంటే, తెలిసి తెలియని వాళ్ళ చేత కావచ్చు, లేదా అతనే ఏదో ఒక వీడియో చూసో ఇతను పిఎఫ్కి అయితే అప్లై చేసుకున్నాడు. అది ఎప్పుడంటే 3rd డిసెంబర్ 2024న అప్లై చేశాడు. కానీ ఇతను చేసిన మరొక మిస్టేక్ ఏంటంటే, ఇతను పెన్షన్ ఫామ్ అప్లై చేయలేదు. ఓన్లీ 19 ఫామ్ మాత్రం అప్లై చేశాడు. ఇతనికి పెన్షన్కి సపరేట్గా ఒక ఫామ్ అప్లై చేయాలని కూడా తెలీదు, లేదా ఇతనికి తెలియకపోవచ్చు, లేదా ఇతను చేయించుకున్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అందువల్ల ఇతనికి పిఎఫ్ అనేది సెటిల్ అయితే అయిపోయింది. అప్పుడు కూడా అమౌంట్ తక్కువ వచ్చిందని కూడా ఇతనికి చూసుకోలేదు. ఇంతలో కొత్త కంపెనీ పిఎఫ్ మెంబర్ ఐడిని అయితే క్రియేట్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. ఎవరికో మనం ఇవ్వడం ఎందుకని చెప్పి అతనే పెట్టుకోవడం, లేదా తెలిసి తెలియని వాళ్ళ చేత పిఎఫ్ విత్డ్రాల్ చేసుకోవడం వల్ల ఇతని పాత కంపెనీ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది స్టక్ అయితే అయిపోయింది. ఇంకా ఈ అమౌంట్ ఇతను ఆన్లైన్లో తీసుకునే అవకాశం అయితే లేదు. పిఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగవలసి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇటువంటి పెద్ద పెద్ద ఇబ్బందులు పడవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకునే ముందు ఈ క్రింది విషయాలు అయితే జాగ్రత్తగా చూసుకుని చేసుకోవాలి. అవి మీకు నేను ఇప్పుడు చెప్తాను. 1, సర్వీస్ హిస్టరీ. ఈ సర్వీస్ హిస్టరీలో మనం ఏ కంపెనీల్లో వర్క్ చేసామని ఉంటుంది. ఏ కంపెనీకైనా ఓవర్లాప్ ఉందో లేదా అని చెక్ చేసుకోండి. ఓవర్లాప్ ఉంటే ఆ కంపెనీని ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే మీకు ఫైనల్ సెటిల్మెంట్లో రిజెక్ట్ అయితే అవుతుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. 2, పాన్ కార్డు అనేది ఖచ్చితంగా యాడ్ చేసుకున్న తర్వాతే మీరు ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ట్యాక్స్ అనేది కట్ అవ్వకుండా ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్. పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకునే ముందు మనం చేసిన ఓల్డ్ కంపెనీలో ఉన్న పిఎఫ్ అమౌంట్ అనేది మొత్తం కొత్త అకౌంట్లోకి అయితే వచ్చింది లేదని చెక్ చేసుకోవాలి. ఒకవేళ రాకపోతే ట్రాన్స్ఫర్ పెట్టుకుని వచ్చిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. 4th వచ్చేసి ఏ కంపెనీలో కూడా జాయిన్ అవ్వకూడదు. మనం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ఎటువంటి కంపెనీలో మాత్రం జాబ్ చేయకూడదు. అదే పిఎఫ్ కట్ అయ్యే కంపెనీలో మాత్రం ఖచ్చితంగా జాబ్ అయితే చేయకూడదు. ఒకవేళ మీరు జాబ్ చేయాలని ఆలోచన ఉంటే కనుక సెటిల్మెంట్ అయిన తర్వాత 19, 10C 2 అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు సెటిల్ అయిన తర్వాత మాత్రమే మీరు కొత్త కంపెనీలో జాయిన్ అవ్వండి. అలా కాకుండా మీరు వేరే కంపెనీలో జాయిన్ అయితే మాత్రం వాళ్ళ కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసేస్తారు. మీకు ఈ లోపల ఇది మీకు పెండింగ్లో ఉన్నట్లయితే మీకు
ఇక్కడ అమౌంట్ అనేది స్టక్ అయిపోతుంది. మీకు పిఎఫ్ పెన్షన్ రెండు పడకుండా రెండు రిజెక్ట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ పిఎఫ్ అనేది సెటిల్ అయిపోయి పెన్షన్ అనేది మాత్రం ఆగిపోతే మాత్రం ఖచ్చితంగా మీకు ఫ్యూచర్ లో తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ విషయం బాగా గమనించాలి. ఈ పర్సన్ కి అదే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే విషయాన్ని పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకునే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి ఫామ్ 19 అండ్ ఫామ్ 10C సేమ్ రెండు కూడా ఒకేసారి అప్లై చేసుకోండి. ఒకేసారి అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సెటిల్మెంట్ అయితే అవుతుంది, రిజెక్ట్ అయితే అవ్వదు. కాబట్టి ఈ 5 విషయాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని ఫైనల్ సెటిల్మెంట్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అకౌంట్లో ఉన్న మొత్తం మీకు రావడం అయితే జరుగుతుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీకు ఈపీఎఫ్కి సంబంధించిన ఎంక్వైరీ కానీ లేదా సర్వీసెస్లు కానీ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్తో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.